మంచిర్యాల జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. సాక్షాత్తు మంత్రి వివేక్ ఇలాకాలోనే అక్రమాల దందా నిండుగా వర్ధిల్లుతోంది. లారీ ఇంత అని లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎవరి అండ చూసుకొని రెచ్చిపోతున్నారో గానీ అందిన కాడికి దోచుకుంటున్నారు కాంట్రాక్టర్లు. మంచిర్యాల జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత నియోజకవర్గం చెన్నూరులో ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. టీజీఎండీసీ కనుసన్నల్లో నడిచే క్వారీలోనే లోడింగ్ ఛార్జీల పేరిట అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదంటూ మంత్రి వివేక్ ప్రతి కార్యక్రమంలో గొప్పలు చెప్పుకుంటూ ఉంటే, ఆయన సొంత నియోజకవర్గం కోటపల్లి మండలం ఎర్రాయిపేట ఇసుక క్వారీలో అక్రమ దందా 3 ట్రాక్టర్లు 6 లారీలుగా సాగుతోంది. క్వారీలోకి వచ్చే ప్రతి లారీ దగ్గర 2000 నుంచి 3000 వరకు లోడింగ్ ఛార్జీల పేరిట క్వారీ యజమానులు వసూలు చేస్తున్నారు. నిత్యం 50 నుంచి 100 లారీల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కాంట్రాక్టర్ దోపిడీకి పాల్పడుతున్నాడు. క్వారీలో అదనపు బకెట్ నడిపిస్తే క్రిమినల్ కేసులు పెడతామని ప్రభుత్వం హెచ్చరించినా పట్టించుకునేవాడే లేడు. క్వారీ కాంట్రాక్టర్లు గిట్టుబాటు ఆదాయం రావడం లేదన్న సాగుతో క్వారీలకు వచ్చే లారీ డ్రైవర్ల నుంచి లోడింగ్ ఛార్జీల పేరిట ఒక్కో లారీకి 2000 వరకు లాగుతున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అడ్డుకోవాల్సిన అధికారులు లంచాలకు మరిగి చోద్యం చూస్తున్నారు. టీజీఎండీసీ ఆధ్వర్యంలో నడిచే క్వారీల్లో టన్ను ఇసుకకు ఆన్లైన్లో 375 రూపాయల చొప్పున డీడీ తీస్తారు. అందులోనే లోడింగ్ ఛార్జీలు సైతం కలిసి ఉంటాయి. డీడీ చెల్లించే డబ్బులు టీజీఎండీసీకి వెళ్తాయి. అక్కడి నుంచి కాంట్రాక్టర్లకు లోడింగ్ ఛార్జీల రూపంలో ప్రభుత్వం కొంత మొత్తం చెల్లిస్తుంది. అయితే ఈ బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతున్నాయన్న సాగుతో లారీ డ్రైవర్ల నుంచి లోడింగ్ ఛార్జీల పేరిట లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారు కాంట్రాక్టర్లు. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులతో పాటు అదనంగా లారీకి కొంత చొప్పున గుంజుతూ కాంట్రాక్టర్లు 2 రకాలుగా ఆదాయం పిండుకుంటున్నారు. అటు లారీల యజమానులేమో 2 రకాలుగా నష్టపోతున్నామని లబోదీబోమంటున్నారు. ఎవరి అండదండలతోని ఈ ఇసుక గారి నడుస్తున్నది, ఎవరి అండదండలతోని మితిమీరిన లోడింగ్ చేసుకుంటూ నడుస్తుందని ప్రజలు గమనించాల్సిందిగా ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లోడింగ్ కెపాసిటీకి మించి ఒక లోడ్ చేయాలంటే 2000 నుంచి 5000 వరకు వసూలు చేసి మరి విచ్చలవిడిగా లోడింగ్ చేసి వాళ్ళని ఆపేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. మైనింగ్ శాఖ మంత్రి ఉన్న ఆయన ఇలాకాలోనే ఇంత ఘోరమైన విచ్చలవిడి నడుస్తా ఉందంటే ఇది సిగ్గుమాలిన చర్య అని నేను ఈరోజు ఘంటాపదంగా చెప్పడం జరుగుతున్నది. చెన్నూరు నియోజకవర్గంలోని కొల్లూరు క్వారీలో కూడా ఇదే తరహా వసూళ్లకు పాల్పడ్డారు. మొన్నటి వరకు కొల్లూరు క్వారీలో ఒక్కో లారీపై 7000 రూపాయల లోడింగ్ ఛార్జీలు వసూలు చేశారని లారీ డ్రైవర్లు చెప్తున్నారు. ఇప్పుడు లారీల సంఖ్య తగ్గడంతో లోడింగ్ ఛార్జీలు కూడా తగ్గాయని, లేదంటే కాంట్రాక్టర్లు తమ రక్తం పీల్చేవారంటూ లారీ డ్రైవర్లు యజమానులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మరి కోటపల్లి మారుమూల గ్రామమైనటువంటి ఈ యొక్క పంచకోశ ఉత్తర వాహిని ఇసుక బకాసురులు మరి ఈ యొక్క ఇసుకను తరలించడం జరుగుతూ ఉన్నది. పలుగుల ప్రాంతం నుంచి ఏదైతే ఇచ్చినో రీచ్లను, ఆ రీచ్లను కాకుండా ఆ యొక్క హద్దులు దాటి ఆ యొక్క ఇసుకను తీసుకొచ్చి ఇక్కడి నుంచి మరి అధిక లోడ్లతోటి ఇన్ని రోజులు కాంట అనేది ఉండేది. ఆ కాంట రూపకంగా మరి గవర్నమెంట్ రూల్ ప్రకారం మరి ఉసుక వెళ్ళేది. ఏమంటున్నారంటే మాకు మంత్రి గారి అండదండలు ఉన్నాయి, వివేక్ సార్ గారి అండదండలు ఉన్నాయి, మాకు చెప్తేనే మేము ఇదంతా చేస్తున్నామని వివేక్ గారి ఇసుక అక్రమ దందా ఎంత కొనసాగుతుందో పరిస్థితి ఉన్నది. గతంలో ఎక్స్ట్రా బకెట్ వేస్తే టన్నుకు 4000 నుంచి 5000 వరకు తీసుకునేవారు. ఇప్పుడు ఎక్స్ట్రా బకెట్లు లేకపోయినా అంతకు మించి అక్రమంగా వసూలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఇసుక క్వారీల్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అలాంటివేమీ కనిపించడం లేదు. క్వారీ లోపలికి వచ్చే లారీలు, పోయే లారీలు మాత్రమే కనిపించేలా సీసీ కెమెరాలు పెట్టారు. లోడింగ్ చేసే దగ్గర ఎలాంటి నిఘా లేదు. లారీ తెచ్చి జేసీబీ కింద నిలిపిన తర్వాత డ్రైవర్ లోడింగ్ ఛార్జీ చేతిలో పెడితేనే లారీ నింపుతున్నారు, లేదంటే లేదు.
ఇలా ఇసుక క్వారీలో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు సాగుతుంటే అధికారులు కళ్లు మూసుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల టీజీఎండీ భవేష్ మిశ్రా ఇసుక క్వారీలో కాంట్రాక్టర్లు లోడింగ్ ఛార్జీలు, కాంటా, జేసీబీ, సీరియల్ పేరుతో లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తే అంటూ ప్రకటించారు. కానీ మంచిర్యాల జిల్లాలో స్వయంగా మైనింగ్ శాఖ మంత్రి ఇలాఖాలో దర్జాగా లారీ డ్రైవర్ల నుంచి అక్రమ ఛార్జీలు వసూలు చేస్తుంటే పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పటికైనా బాధ్యులైన టీజీఎండీసీ, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక క్వారీలలో అక్రమ వసూళ్ల దందాకు అడ్డుకట్ట వేయాలి. అక్రమ వసూళ్లపై టీజీఎండీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ ను టీ న్యూస్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. కార్యాలయానికి వెళ్తే తాళం వేసి కనిపించింది. రాత్రి వేళలో ఇసుక క్వారీ యజమానులు పలు ప్రాంతాలకు సొంత లారీలో జీరో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ఇసుక క్వారీలలో అక్రమ దందాలకు పాల్పడుతున్న క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.